హాయ్ అండి. ఎగ్జామ్స్ టైం వచ్చేసింది గదా. సిలబస్ ఏమో కొండలా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మనకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక స్టడీ టైం టేబుల్ కోసం వెతుకుతూ ఉంటాం. సో ఈరోజు మనకు సరిపోయే ఆ బెస్ట్ స్టడీ ప్లాన్ను ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇది మనందరి స్టూడెంట్స్ కామన్ ప్రాబ్లం కదా. చదవాల్సిందేమో చాలా ఉంటుంది, కానీ టైమేమో చాలా తక్కువగా ఉంటుంది. అసలు ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు. అందరికీ ఒకేలా పనిచేసే మ్యాజిక్ ప్లాన్ ఏదైనా ఉంటుందా? నిజం చెప్పాలంటే అలాంటి మ్యాజిక్ ప్లాన్ అంటూ ఏదీ లేదండి. ఎందుకంటే ప్రతి స్టూడెంటు వేరు, వాళ్ల చదివే పద్ధతి వేరు. ఒకరికి వర్కౌట్ అయ్యింది, ఇంకొకరికి అవ్వాలని రూల్ లేదు. అందుకే ఒకే టైం టేబుల్ అందరికీ సూట్ అవ్వదు. కానీ ఒక గుడ్ న్యూస్ ఉంది. ఒకటే ప్లాన్ లేకపోతే మన అవసరాలకి, మన లక్ష్యాలకి సరిపోయేలా దాదాపు 12 రకాల స్టడీ మెథడ్స్ ఉన్నాయన్నమాట. సో మనం చేయాల్సింది ఏదో ఒక ప్లాన్ని వెతకడం కాదు, మనకు ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో ఎంచుకోవడమే. సరే, మరి ఆ మెయిన్ స్టడీ మెథడ్స్ ఏంటో చూద్దామా? వీటిని ఒక టూల్ బాక్స్ లాగా ఊహించుకోండి. మన పనికి ఏ టూల్ సరిగ్గా సరిపోతుందో మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అన్నింటికన్నా ముందు మనం తేల్చుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, మనకు స్ట్రిక్ట్గా డిసిప్లిన్తో కూడిన షెడ్యూల్ కావాలా, లేక మన వీలును బట్టి మార్చుకునే ఫ్లెక్సిబుల్ ప్లాన్ కావాలా? ఇక్కడ 2 దారులున్నాయి. ఒకటి ఫిక్స్డ్ టైం టేబుల్, అంటే ప్రతిరోజూ కరెక్ట్గా 5ంటికి లేచి 7 గంటల వరకు మ్యాథ్స్ చేయాలి అంతే, ఇంక అటూ ఇటూ ఉండదు. చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఫాలో అయ్యేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. రెండోది ఫ్లెక్సిబుల్ టైం టేబుల్. ఇక్కడ టైంతో పనిలేదు, టార్గెట్తోనే పని. అంటే ఈరోజు ఎలాగైనా సరే సైన్స్లో 2 చాప్టర్లు పూర్తి చేయాలి అనుకోవడమన్నమాట. కోచింగ్ క్లాసులతో బిజీగా ఉండేవాళ్లకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అంటే చదవాలని కూర్చున్నప్పుడు ఎంత ఇంటెన్సిటీతో, ఎంత ఫోకస్తో చదువుతామనేది చాలా ముఖ్యం. దీనికోసం కూడా కొన్ని మంచి టెక్నిక్స్ ఉన్నాయి. దీంట్లో చాలా పాపులర్ అయిన టెక్నిక్ పొమోడోరో. దీన్నే మనం 50-10 మెథడ్ అని కూడా పిలవచ్చు. దీని వెనుకున్న ఐడియా చాలా సింపుల్. 50 నిమిషాలు ఫుల్ ఫోకస్తో చదవాలి, ఆ తర్వాత ఒక 10 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక 50 నిమిషాలు ఫుల్ ఫోకస్తో చదవాలి, ఆ తర్వాత ఒక 10 నిమిషాల బ్రేక్. మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది. అలా ఓ 4 సార్లు అయ్యాక అప్పుడొక పెద్ద బ్రేక్ తీసుకోవచ్చు. అసలు ఎక్కువసేపు ఒకేచోట కూర్చోలేని వాళ్లకి ఇది భలే పనిచేస్తుంది తెలుసా? తర్వాతి పాయింట్ ఏంటంటే మన పర్సనాలిటీ. అంటే సింపుల్గా చెప్పాలంటే రోజులో ఏ టైంలో మనం ఫుల్ యాక్టివ్గా, ప్రొడక్టివ్గా ఉంటాం, మన బాడీ క్లాక్కి తగ్గట్టుగా స్టడీ ప్లాన్ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ బేసిక్గా 2 రకాలుంటారు. కొందరు మార్నింగ్ పర్సన్స్, వాళ్ళు పొద్దున్నే లేవగానే ఫుల్ ఫ్రెష్గా ఉంటారు. సో కష్టమైన సబ్జెక్టులన్నీ ఆ టైంలో పూర్తి చేస్తే బెటర్. ఇక రెండో రకం నైట్ ఔల్స్. వీళ్ళకి రాత్రైతే గాని చదువు బుర్రకెక్కదు, ఎందుకంటే అప్పుడు ప్రశాంతంగా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా. వాళ్లకి నైట్ ఓరియంటెడ్ ప్లాన్ పర్ఫెక్ట్. ఇవి కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ స్ట్రాటజీలు కూడా ఉన్నాయి. టాపర్స్ ఎక్కువగా వాడేవన్నమాట. సబ్జెక్ట్ ఎంత కష్టంగా ఉందో దాన్ని బట్టి టైం కేటాయించడం, ఎగ్జామ్ డేట్ని బట్టి ప్లాన్ చేసుకోవడం, లేదా ఒకే సబ్జెక్ట్ని ఏకబిగిన 2-4 గంటలు చదవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే, ఇన్ని ఆప్షన్స్ చూశాం కదా. ఇప్పుడు అస్సలు ప్రశ్న, మనకు ఏది సెట్ అవుతుంది, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? రండి, ఇప్పుడు మనకు ఏది బెస్ట్ అని తెలుసుకోవడానికి మనల్ని మనమే కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఇదొక సెల్ఫ్ చెక్ లాంటిది. మొదటి ప్రశ్న, మన డైలీ షెడ్యూల్ ఏంటి? స్కూల్, కాలేజ్, కోచింగ్ క్లాసులు ఇవన్నీ పోగా మనకు ఎంత టైం ఉంటుంది? దాన్ని బట్టే కదా ప్లాన్ వేసుకోగలం. రెండోది, మనల్ని మనం నిజాయితీగా అడగాల్సిన ప్రశ్న, మనం మార్నింగ్ పర్సనా లేక నైట్ పర్సనా? ఎప్పుడు మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది మనకు బాగా తెలుస్తుంది కదా. ఇక మూడోది, చాలా ముఖ్యమైనది, మన గోల్ ఏంటి? మనం దేనికోసం ప్రిపేర్ అవుతున్నాం? బోర్డ్ ఎగ్జామ్సా లేక నీట్, జేఈ లాంటి పెద్ద ఎగ్జామ్సా? ఎందుకంటే గోల్ని బట్టే స్ట్రాటజీ కూడా మారుతుంది. చూశారు కదా, మన చదివే విధానం, మన డైలీ రొటీన్, మన ఎనర్జీ లెవెల్స్, ఇంకా మన ఫైనల్ గోల్, ఈ 4ంటిని బేస్ చేసుకుని మనకంటూ ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ని తయారు చేసుకోవాలి. అయితే ఒక్క విషయం, ప్లాన్ వేసుకోవటం ఒకెత్తు, దాన్ని ఫాలో అవటం మరొకెత్తు. గుర్తుంచుకోండి, అలవాటే అసలైన గెలుపు. ఒక మంచి మాట ఉంది,
బెస్ట్ టైం టేబుల్ అనేది మనకు ఎక్కడా దొరకదు. దాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే మన ప్లాన్ని మనమే తయారు చేసుకొని, అవసరాన్ని బట్టి దాన్ని మార్చుకుంటా ముందుకు వెళ్ళాలి. అవును, అసలు పాయింట్ ఇదే. ఎంత మంచి ప్లానున్నా దాన్ని రోజూ పాటించకపోతే వేస్ట్. సో ప్లాన్ కంటే కూడా కన్సిస్టెన్సీ అంటే స్థిరంగా పాటించడమే చాలా ముఖ్యం. నిజమైన సక్సెస్ సీక్రెట్ అదే. మరి ఈ రోజు నుంచి మనం ఏ మంచి అలవాటును స్టార్ట్ చేయబోతున్నాం? ఒక్క చిన్న స్టెప్తో మొదలు పెడదాం. ఏమంటారు? ఆలోచించండి.